అనంత టీవీకి స్వాగతం. ఈ రోజున మనతో పాటు ఉన్నారు పాసం యాదగిరి గారు. ఆయన మంచి సీనియర్ జర్నలిస్టు, అందరికీ సుపరిచితులు. వారితో ఈ రోజుని భూతాపం మీద చర్చ చేస్తున్నాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ రోజున భూమి దాని సారం కోల్పోయి ఎరువుల వల్ల ఆరోగ్యం క్షీణించి భూతాపం పెరగడం, దీని మీద మీరు కొద్దిగా విశ్లేషించండి. అసలు ఇంతకుముందు మన మిత్రులు అడుగుతున్నట్టు వాసిరెడ్డి శివనారాయణ గారు చెప్పినట్టుగా భూమి ఆరోగ్యం క్షీణించింది, ఇంకా క్షీణిస్తున్నది. దీనికి కారణం ఏంటంటే నేల ఆరోగ్యం క్షీణించడానికి మనం దాదాపు కనీసం 200 ఏళ్ళ నుంచి ఎరువులు వాడుతున్నాం, రసాయన ఎరువులు. అదేవిధంగా పెస్టిసైడ్ వాడుతున్నాం, కెమికల్ పెస్టిసైడ్. బయోపెస్టిసైడ్ కూడా ఉంటాయి. అంటే ఉదాహరణకు వేప గింజలు ఉన్నాయి, వేప గింజలతో దాన్ని మందు చేసి కొడితే దానివల్ల భూమికి నష్టం రాదు, భూమిలోంచి వచ్చి భూమిలోకి పోతాయి. కానీ రసాయనాల వల్ల నష్టం వచ్చింది. దానికి ఒకటి రసాయనాలు. విదేశాల నుంచి విత్తనాలు వచ్చిన తర్వాత, అంటే పొడుగు పెంచే పత్తి, ఇండియాదైతే పొట్టు పెంచే పత్తి, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా పొట్టు పెంచే పత్తి గింజలు, పత్తి చెట్లు, అవి పోయి విదేశాల నుంచి పొడుగు పెంచే పత్తి దిగుమతి చేసుకున్నాం. విట్నీస్ జీనింగ్ మిషన్కు అనుగుణంగా ఉండాలని. అది బ్రిటిష్ వాళ్ళు తెచ్చినారు. అప్పుడు తంజావూరులో శాస్త్రవేత్తలు అందరూ వ్యతిరేకించారు. ఇది విదేశాలకు తేవద్దండి అన్నారు. వినలేదు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు లంకాషైర్, యార్క్షైర్, మాంచెస్టర్ మిల్లకు పత్తి కావాలి, అది ఇండియాలోనే చేయాలి. దాని నూలు ఇక్కడ నుంచి పత్తి జిన్నింగ్ చేసి గింజను పత్తిని వేరు చేసి తీసుకెళ్ళి షిప్పుల్లో వేసి ఇంగ్లాండ్లో దాన్ని నూలుగా మార్చేసి గుడ్డలు చేసి మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చేవాళ్ళు అమ్ముకోవడానికి. అయితే దానికోసం పొట్టు పింజ పత్తి ఇక్కడ లేదని పొట్టు పింజ పత్తి విట్నీస్ జిన్నింగ్ మిషన్కి అనుగుణంగా ఉండడానికి తెచ్చారు. తెచ్చినప్పటి నుంచి అది ఇక్కడ బతకదు కదా, దానికి ఏం చేయాలి? విదేశీది కాబట్టి బతకదు. ఉదాహరణకు ఫారెన్ బ్రీడ్, ఫారెన్ సీడ్ ఇక్కడ బతకవు. వాటికి ప్రత్యేకమైన పరిస్థితులు, అంటే ఆ దేశంలో ఏ పరిస్థితులు ఉంటాయో ఆ పరిస్థితులు ఇక్కడ సృష్టించాలి. అంటే తెల్లతోలు మనిషి వచ్చినాడు, ఏసీ కావాలి వాడికి. తెల్ల పులి వచ్చింది, ఏసీ కావాలి జూలో పెట్టాలంటే. జెర్సీ ఆవు వచ్చింది, మీరు దాన్ని పశువుల కొట్టంలో కట్టేయాలంటే ఏసీ కావాలి, లేకపోతే చచ్చిపోద్ది. అట్లాగే విత్తనాలు కూడా, సీడ్ కూడా ప్రత్యేకమైన పరిస్థితులు కావాలి. దానికి ఏం చేయాలి? చీడ పడుతుంది, పంట పండదు. కాబట్టి ఎరువు కావాలి, పురుగుల మందు కావాలి, చీడ నివారణ కావాలి. ఈ రెండు అయ్యేసరికి 200 ఏళ్లలో భూమిలోకి ఎంత ఇంకిందంటే రసాయనాలు, అది భూమిలోంచి బయటికి తీసి దేశం మీద పేరిస్తే, నేల మీద పేరిస్తే, మట్టి మీద పేరిస్తే, ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి 8 అడుగుల తెల్ల తివాచి అవుతుంది. 8 feet థిక్ వైట్ కార్పెట్. అంటే అంత రసాయనాలు ఉంటే ఏమవుతాయి? దానివల్ల ఏమైందంటే నేలలో ఉన్న జీవరాశి అంతా చచ్చిపోయింది. మైక్రో ఆర్గానిజం అంటాం. మైక్రో ఆర్గానిజం అంటే చెదలు, చీమలు, ఆరుద్ర పురుగులు, తర్వాత వానపాములు, నత్తగూలలు ఏవి లేవు, అన్నీ పోయినాయి. భూమిలో ఎక్కడ కనిపిస్తున్నాయి? మనం నేలను తవ్వితే, నేల దున్నేదే లేదు కదా, యంత్రాలతో దువ్వుతున్నాం. దున్నితే రావాలి కదా, ఎక్కడా కనిపించవు. సో అంటే కింద జీవరాశి బతకదంటే దాంట్లో సారం ఏమున్నట్టు లేదు. ఆ మొక్కలోకి ఏం పోతుంది? రసాయనాలన్నీ మొక్కలోకి పోతాయి. మొక్కలోకి నేల సారం పోవాలి. నేల సారం ఏడుంది? పోయింది. తర్వాత నేల సారం కూడా కొట్టుకుపోతుంది. ఎరోజన్, ఒకటేమో సాయిల్ ఎరోజన్ అవుతుంది, ఉన్న దాంట్లోనేమో రసాయనాలు ఉన్నాయి. దాంతో నేల ఆరోగ్యం పోయింది. అందుకని ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, మళ్ళీ మనము చీడను చంపే రసాయన ఎరువులు వద్దు, రసాయన మందులు వద్దు, ఎరువులు వద్దు అంటున్నారు. పూర్వం ఏం చేసేవాళ్ళు మన తాతలు ముత్తాతలు? గోధనం అంటే పేడ, ఆవు ధనం అనే పేడ, అది తీసుకొచ్చి చల్లేవాళ్ళు. అది బయోడిగ్రేడబుల్. ఏదైనా చెత్త చెదారము, ఆకులు వాళ్ళలో అవన్నీ వేస్తే బయోడిగ్రేడబుల్. అది ప్రకృతి నుంచి వచ్చింది. అట్లా కాకుండా రసాయనాలు చేస్తే సమస్య ఉంది. ఇంకొకటి ఏమవుతుందంటే, పరిశ్రమలు వచ్చినాయి. పరిశ్రమలు అంతా సిఓడి, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్స్ ఉన్నాయి, మొత్తం నీళ్ళు నిండిపోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఫార్మా పొల్యూషన్ వచ్చింది, ఆఖరి న్యూక్లియర్ ఎనర్జీ వచ్చింది. ఇవన్నీ కాకుండా మనం భూమి పొరలు తొలుస్తున్నాం, తొలిచి కింది నుంచి మినరల్స్ తీస్తున్నాం, ఖనిజాలు తీస్తున్నాం. ఆ ఖనిజాలు బయటకు వస్తే అది నేల చెడిపోద్ది, నీళ్ళు చెడిపోతాయి. ఉదాహరణకు మనము ముడి ఇనుము ఉందనుకోండి, ముడి ఇనుమును తీస్తే ఏమవుద్ది? ఆ ఇనుమంతా చెరువులో కలిసిపోయి నేల మీదకి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? మొత్తం భూమి నేలంతా చచ్చిపోతుంది, నేల ఆరోగ్యం అంతా చచ్చిపోతున్నది. అందుకని మైనింగ్ వల్ల చచ్చిపోతుంది, కెమికల్ పరిశ్రమలో చచ్చిపోతున్నది, తర్వాత పురుగుల మందు చల్లడం వల్ల, రసాయనాలు చల్లడం వల్ల చచ్చిపోతుంది. దానివల్ల మానవ జాతి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చాలా సమస్యలు, చాలా రోగాలు వస్తున్నాయి. అందుకని ఎంత తొందరగా మనం మేల్కొని అంత తొందరగా ఇది మానేసి మళ్ళీ మన దేశం పంటలు,
నీరు అవసరం లేనిది, ఎరువు అవసరం లేనిది, చీడ అవసరం లేనిది, చీడ పురుగుల నివారణ అవసరం లేనిది అది మన దేశం పంటలు. మిలెట్స్, జొన్నలు, సజ్జలు, రాగులు, తరిగలు, ఊదలు ఇవి మన దేశంవి. దానికి నీళ్ళు అవసరం లేదు. ఎప్పుడైనా మీరు జొన్నలకు నీళ్ళు అవసరమా? ఇప్పుడు మినుములు ఉన్నాయి, మినుములకు అవసరం లేదు. పెసలు ఉన్నాయి, పెసలకు మన దేశాన్ని అవన్నీ. నీరు అవసరం లేదు, దానికి చీడ పట్టదు, పురుగుల మందు అవసరం లేదు, ఎరువు కూడా అవసరం లేదు. ఎరువు అవసరమే లేదు, ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందుకని అవి తెచ్చి తింటే నేల ఆరోగ్యం బాగుంటుంది, మన జీర్ణకోశం కూడా బాగుపడుతుంది. ఇప్పుడు భూమి తాపం బాగా పెరిగిపోతుందండి. ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్కి వెళ్ళిపోతున్నాయి. వర్షాకాలంలో ఎండలు ఉంటున్నాయి, ఎండాకాలంలో వచ్చి చలి వస్తుంది. అలాగా సీజనల్గా చేంజ్ మారిపోతుంది. ఇప్పుడు ఇలాగే సిస్టమ్ ఇలాగే వెళ్తే రేపు రాబోయే రోజుల్లో పంటలు అవి పాడైపోతాయి. దానివల్ల దిగుబడి కూడా తగ్గిపోతుంది. ప్రజల యొక్క ఆరోగ్యం కూడా సమతుల్య దెబ్బతింటుంది. దీనికి గవర్నమెంట్ తీసుకునే చర్యలు ఏంటి సార్? దీనికి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి, కానీ గవర్నమెంట్ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. భూతాపం 1.5 డిగ్రీలు పెరగకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ప్యారిస్లో అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ మీద భారతదేశం కూడా సంతకం చేసింది. ఇండియా ఈజ్ సిగ్నటరీ టు పారిస్ అగ్రిమెంట్. పెరగకుండా అంటే ఏం చేయాలి? మొట్టమొదట ఫాసిల్ ఫ్యూయల్స్ భూమిలోంచి వచ్చేవి ఉంటాయి కదా, శిలాజ ఇంధన వనరులు తగలబెట్టొద్దు. శిలాజ ఇంధన వనరులు ఏంటి? పెట్రోలు, డీజిలు, బొగ్గు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి బయటికి తీయొద్దు, తీస్తే తగలబెట్టొద్దు, అంటే బొగ్గు తగలబెట్టొద్దు. కానీ మన దేశంలో ఏంటి, 80% థర్మల్ పవరే, అంటే బొగ్గు తగలబెట్టడం ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ శక్తే మనం వాడుతున్నాం. 20% మాత్రమే హైడలు, సోలారు, విండ్ మిల్స్ ఇవి. న్యూక్లియర్ కూడా అంతే, అంతా కలిస్తే 20%. 80% థర్మలే. దేశవ్యాప్తంగా అంతే. మహానది కోల్ ఫీల్డ్స్ కావచ్చు, రాణిగంజ్ కోల్ ఫీల్డ్స్ కావచ్చు, సింగరేణి కోల్ ఫీల్డ్స్ కావచ్చు, ఇదంతా బొగ్గునే తీస్తున్నాం. అది భూమి లోపల నుంచి వచ్చింది, అది మంచిది కాదు. శిలాజ ఇంధనం వల్ల తగలబెట్టదు. అట్లాగే పెట్రోల్, డీజిల్ హైదరాబాద్లో చూస్తున్నాం, బాంబేలో చూస్తున్నాం. ఎంత పెట్రోల్, ఎంత డీజిల్ కాలుతుంది, ఎన్ని కార్లు. హైదరాబాద్లో నెలకు 20,000 కార్లు, కొత్త కార్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. జాగా ఎక్కడుంది? హైదరాబాద్లో రోడ్లనే నిండిపోయినాయి. ప్రపంచంలోనే అన్నిటికంటే ఎక్కువ పొల్యూషన్ నగరం ఏంటంటే ఢిల్లీ. హైదరాబాద్ లేదు, అదృష్టవశాత్తు. ఆ 10 పట్టణాలు హైదరాబాద్ లేదు, కానీ ఢిల్లీ ఉంది కదా. ఢిల్లీలో ఎంత భయంకరమైన పొల్యూషన్, ప్రపంచంలో ఎక్కడా లేదు. నంబర్ 1 అంటే ఢిల్లీ వచ్చేసింది. మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ది వరల్డ్. ఎందుకయింది? పిలిచగలుగుతున్నారా? డీజిల్ కాల్చడం, పెట్రోల్ కాల్చడం, దానివల్ల సమస్యలు వస్తాయి. దానికి తోడు అక్కడ స్టబ్స్, గోధుమ పంట పండిస్తే వచ్చే గడ్డి, అది కూడా తగలబెడుతున్నారు. హర్యానాలో, పంజాబ్లో ఇవన్నిటి వల్ల పొగ ఎక్కువైపోయింది, పొగ చూరిపోయింది. మంచు గురించి అక్కడ హైదరాబాద్లో మంచు ఉండదు, అక్కడ మంచు కూడా ఉంటుంది. చలికాలం, భయంకరమైన చలి, మంచు. ఆ మంచులో ఏమి కనిపించని పరిస్థితి ఏర్పడుతుంది. మంచు, పొగ రెండు కలిసి పొల్యూషన్ ఎక్కువైపోతుంది. అందుకని ఏంటంటే మనము మానవ జాతి బతకాలంటే 1.5 డిగ్రీస్ కంటే భూతాపం పెరగకుండా, ఇప్పుడు చాలు, ఇంతకంటే ఎక్కువ పెరగొద్దు. అంతకంటే ఎక్కువ పెరిగితే 2050 నాటికి, అంటే ఇప్పటికీ 35 ఏళ్ళ తర్వాత భూమి ఉండదు. భూమి ఉంటుంది కానీ రేవు పట్టణాలు ఉండవు. ముందు న్యూయార్క్ మునిగిపోద్ది, కనెక్టికట్ మునిగిపోద్ది, అనేక పట్టణాలు అమెరికాలో మునిగిపోతాయి. ఇండియాలో ముందు ముంబై మునిగిపోతుంది, ఇండియాలో ఇండియా గేట్ మునిగిపోతుంది, బాంబేలో ఆ పక్కన తాజ్ హోటల్ మునిగిపోతుంది. 10 కిలోమీటర్ల దూరం నీళ్ళు వచ్చేస్తాయి. 7,400 కిలోమీటర్లు సముద్ర తీరం భారతదేశంలో నిలివి. అన్ని పట్టణాలు మునిగిపోతాయి. చిన్నపట్నం మునిగిపోతుంది, కొత్తపట్నం మునిగిపోతుంది, కృష్ణపట్నం మునిగిపోతుంది, మచిలీపట్నం మునిగిపోతుంది, భీమునిపట్నం మునిగిపోతుంది, విశాఖపట్నం మునిగిపోతుంది, అవతల పారదీప్ రేవు మునిగిపోతుంది, కలకత్తా మునిగిపోతుంది, సుందర్బన్స్ మునిగిపోతాయి. ఇంత భయంకరంగా భూమి తాపం పెరగబోతుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ముందు శిలాజ ఇంధనాలను కాల్చకుండా చూసుకోవాలి. ఆ తర్వాత భూతాపం పెరగకుండా చూసుకోవాలి. మొన్నటిదాకా 2050 అన్నారు, కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఓ 10 ఏళ్ళు ముందుకు వస్తుంది, అంటే 2040 నాటికి అని చెప్తున్నారు. 2040 అంటే ఇంకా 15 ఏళ్ళే. ఇప్పుడే కనిపిస్తుంది చాలా. మొన్న మేము కొత్తపట్నం వెళ్ళాం, ఒంగోలు దగ్గర వెళ్తే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రము లైట్ హౌస్ దాకా వచ్చేసింది. అంటే పల్లెపాలెం అని ఉంటుంది, బెస్తలు ఉంటారు అక్కడ, పల్లెపాలెం దాకా నీరు వచ్చేసినాయి. వాళ్ళంతా ఆశ్చర్యం. డాక్టర్ దాసరి ప్రసాదరావు గారు కూడా అయ్యో ఇక్కడ దాకా వచ్చేసినట్టున్నారు. ఎప్పుడు సముద్రం, ఆర్కిటిక్ మంచు ఖండం, అది మంచే కదా, ఐస్ కాంటినెంట్, అది స్నో కాంటినెంట్, అంత మంచంతా కరిగిపోయింది. 20% మాత్రమే మిగిలింది. అక్కడక్కడ శిలలు కనిపిస్తున్నాయి, మొత్తం నీరైపోయింది. దానివల్ల ఏమవుతుంది, ఆ నీరు వచ్చేసి మంచు కరిగిపోయినందువల్ల సముద్ర మట్టాలు పెరుగుతాయి. పెరిగితే ఓడరేవులన్నీ మునిగిపోతాయి, రేవు పట్టణాలన్నీ మునిగిపోతాయి. మొన్న గ్లేషియర్స్ లద్దాఖ్లో మనం చూసినాం, సోనం వాంగ్చుక్. ఆయన ఏం చెప్తున్నాడు, సోనం వాంగ్చుక్ 21 రోజులు నిన్ననే ముగిసింది అయింది. 21 రోజులు -6 డిగ్రీస్ ఉన్న చలిలో నిరసన దీక్ష చేసినారు.
ఉపవాసం ఉన్నారు, ఆరు బయట పడుకున్నారు వాళ్ళు నిరసన దీక్ష. అంటే చలిలో పడుకుంటాం మేము. ఎందుకు అంటే ఇంకా కొన్ని ఏళ్ళు అయితే అక్కడ మంచు ఉండదు, మంచు అంతా కరిగిపోతుంది, కొట్టుకుపోతుంది, వేడెక్కుతుంది. ఒకప్పుడు -15 degrees ఉండేది అక్కడ చలి, -6 degrees అయింది. ఆఖరికి సైబీరియాలో కూడా -60 degrees ఉంటుంది, అది 40 degreesకి వచ్చింది. -40 మనకు చాలా ఎక్కువ అనిపిస్తుంది, కానీ మనం చూస్తున్నాం అక్కడ అంతా మంచు ఖండం, మంచు కాంటినెంట్ కదా, అదంతా మంచు ఎడారి, అది స్నో డిజర్ట్. సైబీరియా రష్యాలో ఉంది, అదంతా భారతదేశం అంత ఉంటుంది అది. కానీ ఏమైంది అది ఇప్పుడు -60 నుంచి -40కి వస్తుంది, -50 -40కి వస్తుంది. అంటే వేడి పెరుగుతున్నది అన్నట్టు. కాబట్టి వేడి పెరిగితే భూమి ఉండదు మొత్తం. ఇంకో సమస్య ఏమవుద్దంటే సీ ఫుడ్, బ్లూ ఫుడ్ అంటారు, నీటిలో ఉండే చేపలు, రొయ్యలు అన్నీ చచ్చిపోతే మాంసం ధర పెరిగిపోతుంది. హైదరాబాద్లో మాంసం ధర కిలో 1000 రూపాయల నుంచి ఇప్పుడు 1000 రూపాయలు ఉంది, 10,000 రూపాయలకు పెరగవచ్చు. అంత భయంకరంగా కొరత ఏర్పడుద్ది, ఆహారం కొరత ఏర్పడుద్ది, కరువులు వస్తాయి, మానవ జాతి చచ్చిపోతుంది, కరువుతో చచ్చిపోతారు. పూర్వం కరువులు ఉండేవి, ఇప్పుడు కరువులు వస్తాయి. మళ్ళీ PL 480 గోధుమల దిగుమతి మీద ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడుద్ది భారతదేశంలో. ప్రపంచమంతా దిక్కనే కాదు, అమెరికాలో కూడా దుస్థితి ఉంది, భయంకరంగా ఉంది. అమెరికా వాడు మనకు ఇండియాకు గోధుమలు పంపించి సాయం చేసేవాడు, ఇప్పుడు అమెరికా వాడు కూడా అడుక్కునే దుస్థితి ఏర్పడుద్ది. అందుకని మానవ జాతి మేల్కొనాలి, భూతాపం పెరగకుండా చూసుకోవాలి. భూతల్లి కోపం వస్తే ప్రకోపిస్తే తాపం పెరుగుతుంది. అందుకని భూతల్లిని కాపాడుకుంటే మన మానవ జాతి మనుగడ ఉంటుంది, లేకపోతే మానవ జాతి అంతరిస్తుంది.